తను కూడా రిటైర్ కావాలని కోరుకుంటున్నానని విరాట్ కోహ్లీ బీసీసీఐకి చెప్పాడు. ఫిఫ్త్ స్టంప్ బాల్కి విరాట్ కోహ్లీ 7 టైమ్స్ అవుట్ అయినప్పుడు సిచ్యువేషన్ మరింత దిగజారింది. అతను గతంలో 5 సెంచరీస్ చేసేవాడు. గత 5 సంవత్సరాల్లో అతను 5 సెంచరీలు కూడా చేయలేదు. నిజానికి బీసీసీఐకి ఇది కూడా తెలుసు. రోహిత్ అప్పటికే టెస్ట్ క్రికెట్ నుంచి వెళ్ళిపోయాడు. కోహ్లీ వెళ్ళిపోతే భారత టెస్ట్ క్రికెట్ కుప్పకూలిపోవచ్చు. టెస్ట్ క్రికెట్లో విరాట్ కోహ్లీ ప్రపంచంలోని గ్రేట్ బ్యాట్స్మెన్. విరాట్ కోహ్లీ టెస్ట్లో ఫాస్టెస్ట్ 25 సెంచరీస్ సాధించి 9,000 రన్స్ సాధించాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టే సమయం ఇదే. విరాట్ కోహ్లీ ప్రస్తుత కాలంలో టెస్ట్ క్రికెట్లో అతని కంటే పెద్ద ఆటగాడు మీకు దొరకడు. కానీ గత 5 ఇయర్స్లో అతని పర్ఫార్మెన్స్ ఎలా అంతగా పడిపోయింది? అతని పర్ఫార్మెన్స్ ఎంతలా వీక్ అయిందంటే అందరూ విరాట్ కోహ్లీ రిటైర్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. గత 5 ఇయర్స్గా విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ బ్యాట్స్మెన్లా కనిపిస్తున్నాడు. ఇప్పుడైతే ఏకంగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. విరాట్ అండ్ రోహిత్ ఫస్ట్ T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు టెస్ట్లో కూడా తీసుకున్నారు. బీసీసీఐ విరాట్ మీద ప్రెషర్ తెచ్చిందా లేదా విరాట్ కోహ్లీనే రిటైర్మెంట్ తీసుకున్నాడా? నా వ్యక్తిగత నిర్ణయాన్ని బీసీసీఐ ముందు ఉంచి ఇప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకుంటానని చెప్పారు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి ఎందుకు రిటైర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాడో ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. 2021లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్తో స్టార్ట్ అయింది ఇది. 2021 లాస్ట్లో టెస్ట్ సిరీస్ జరుగుతుంది అండ్ ఇండియా ఈ సిరీస్లో ఘోరంగా ఓడిపోతుంది. 2021 తర్వాత 2022లో విరాట్ కోహ్లీ జనవరి 2022లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు అతని విన్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. ధోని కంటే విరాట్ కోహ్లీ ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు గెలిచాడు. అతని కెప్టెన్సీలో షాకింగ్ విషయం ఏమిటంటే విరాట్ కోహ్లీ ఆ టైంలో టెస్ట్లలో గ్రేటెస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్ మరియు గ్రేటెస్ట్ ఇండియన్ కెప్టెన్. ఆ సంవత్సరం వరకు అతను ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ 25 సెంచరీలు చేశాడు. అప్పటి వరకు అతను వరుసగా 3 ఇయర్స్ ఫాస్టెస్ట్ 1000 రన్స్ చేసిన ఇండియన్ బ్యాట్స్మెన్ అయ్యాడు. అతను 2017, 2018 అండ్ 2019 ఇయర్స్లో టెస్ట్ క్రికెట్లో అత్యధిక ఐసీసీ ర్యాంకింగ్ను సాధించాడు. అతని ర్యాంక్ అండ్ పాయింట్స్ 922. ఇంత గొప్ప ఆటగాడు, అంత గొప్ప కెప్టెన్, అంత విజయవంతమైన కెప్టెన్సీని విడిచిపెట్టినప్పుడు అందరూ షాక్ అయినారు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వెనుక బీసీసీఐ నుండి చాలా ప్రెజర్ ఉంది. విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు కానీ అందరూ ఇలా అనుకున్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత అతను ధోని కెప్టెన్సీలో ఆడినట్లుగానే ఆటగాడిగా ఆడతాడు. కాబట్టి ఆటగాడిగా విరాట్ మరింత ప్రమాదకరంగా ఆడతాడు. కాబట్టి ఆటగాడిగా ప్రస్తుతం ఎటువంటి సమస్య లేదు. కానీ అతని ఫామ్ సరిగ్గా లేకపోవడంతో అతను కెప్టెన్సీని విడిచిపెట్టినందున సమస్య ఇప్పటికే స్టార్ట్ అయింది. అండ్ అతను కెప్టెన్సీని విడిచిపెట్టిన తర్వాత కూడా ఈ ఫామ్ తిరిగి రాలేదు. అతను 2021లో కెప్టెన్సీని విడిచిపెట్టినప్పుడు అతను ఫ్యాబ్ 4లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. అతను ఫ్యాబ్ 4లో మోస్ట్ సెంచరీలు చేశాడు. కానీ ప్రస్తుతం అతను చివరి 4 స్థానాల్లో చివరి స్థానంలో ఉన్నాడు. కానీ అసలు ఇది ఎందుకు జరిగింది? మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్గా అతను జనవరి 2022లో టెస్ట్ కెప్టెన్సీని విడిచిపెట్టాడు. 2022 ఇయర్ మొత్తంలో అతను 11 టెస్ట్ ఇన్నింగ్స్లో 265 రన్స్ చేశాడు. టెస్ట్ మ్యాచ్లో అతని యావరేజ్ రేట్ 26.50 అండ్ చాలా షాకింగ్. తర్వాత 2022 గడిచి 2023 వచ్చినప్పుడు అతను తిరిగి వచ్చాడు. అతను చాలా సెంచరీలు సాధించాడు. ప్రపంచ కప్లో అత్యధిక పరుగులు చేశాడు. కానీ ఇది టెస్ట్ ఫార్మాట్ కాదు, ఇది 1 డే ఫార్మాట్. దీని తర్వాత కూడా అతని పర్ఫార్మెన్స్ టెస్ట్ మ్యాచెస్లో బెస్ట్గా లేదు. ఆ ఇయర్ మొత్తం మీద టెస్ట్ క్రికెట్లో అతను 671 రన్స్ మాత్రమే సాధించాడు. ఇప్పుడు ఇదే విరాట్ 2016లో 1500, 1300, 1400 రన్స్ చేసిన వ్యక్తి ఎవరు? 2017 to 2019లో అతను అలాంటి 1000 రన్స్ కంటే ఎక్కువ రన్స్ చేశాడు. కానీ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా తయారైందంటే విరాట్ కోహ్లీ కనీసం 1000 రన్స్ కూడా చేయలేకపోయాడు. అండ్ స్కోర్ కూడా 204కు వచ్చినప్పుడు వారు కొత్త ఇన్నింగ్స్లో 417 రన్స్ చేయగలిగారు. అంటే అతని యావరేజ్ రేట్ 24.52. 2016లో అతని యావరేజ్ రేట్ 75 అయితే 2024లో విరాట్ యావరేజ్ రేట్ కనీసం 25 కూడా లేదు. చెత్త విషయం ఏమిటంటే విరాట్ కోహ్లీ 2020 అండ్ 2021 అండ్ 2022లో 0 సెంచరీలు సాధించాడు. 2023లో అతను టెస్ట్ క్రికెట్లో 2 సెంచరీలు చేశాడు. కానీ అతను 2024లో మళ్ళీ సెంచరీ సాధించగలిగాడు.
విరాట్ కోహ్లీ ప్రతి ఇయర్ ఫస్ట్ 5 సెంచరీలు సాధించాడు. 5th స్టంప్ బాల్ కి విరాట్ కోహ్లీ 7 టైమ్స్ అవుట్ అయినప్పుడు అది ఎంత పనికి రాకుండా పోయిందంటే బోలాండ్ వచ్చి విరాట్ కోహ్లీని ఎలా అవుట్ చేయాలో మాకు తెలుసు అని అన్నాడు. ఫస్ట్ గా విరాట్ కి లోపల బౌలింగ్ చేస్తూ ఉండండి, మిడిల్ లో అతని బయట బాల్ వేస్తే అతనే తన బ్యాట్ ను టచ్ చేసి అవుట్ అవుతాడని చెప్పాడు. ఆస్ట్రేలియా టీంలో విరాట్ ను ఎలా అవుట్ చేయాలో తెలిసిన బౌలర్ ఎవరూ లేరు. కానీ ఇక్కడ నుంచి సిచ్యువేషన్ మరింత దిగజారడం స్టార్ట్ అయింది. ఎందుకంటే 2004లో T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇండియా నుంచి రిటైర్ అయ్యారు. దీని తర్వాత 2025 వచ్చినప్పుడు ఇక్కడ రోహిత్ ఇలా అన్నాడు, ఇప్పుడు నేను టెస్ట్ల నుంచి కూడా రిటైర్ అవుతున్నానని. కోహ్లీ అండ్ రోహిత్ T20 నుంచి రిటైర్ అయినట్లే కోహ్లీ ఇంకోసారి చెప్పాడు. తాను కూడా రిటైర్ కావాలని BCCIకి చెప్పానని చెప్పాడు. ఇప్పుడు అతను అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నాడో నాకు తెలియదు, కానీ నేను చాలా సేపు దాని గురించి ఆలోచిస్తున్నానని ఆయన అన్నారు. రోహిత్ పదవి విరమణ తర్వాత నేను వెంటనే నిర్ణయం తీసుకున్నానని నాకు అనిపించలేదు. నేను చాలా కాలంగా దీని గురించి ఆలోచిస్తున్నాను అండ్ ఇప్పుడు సరైన అవకాశం వచ్చింది. సరే, BCCI ఏం చెప్పింది? కాబట్టి మీరు 2022లో BCCIని పరిశీలిస్తే విరాట్ కెప్టెన్సీ నుండి నిష్క్రమించినప్పుడు విరాట్ ఇలా అన్నాడు, నేను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని BCCIకి చెప్పాను. దానిని వదిలేయమని BCCIయే అతనికి చెప్పింది అండ్ విరాట్ వెంటనే దానిని విడిచిపెట్టాడు. ఎందుకంటే BCCI కనీసం అతన్ని వెళ్ళవద్దని చెప్పలేదు. కానీ ఇక్కడ BCCI విరాట్కు మద్దతు ఇచ్చి నువ్వు ఇలా ఎలా రిటైర్ అవుతావు అని అడిగింది. విరాట్ BCCIకి నేను రిటైర్మెంట్ చేయాలనుకుంటున్నాను అని అన్నాడు. కాబట్టి అప్పుడు BCCI ఇంగ్లాండ్ సిరీస్ జరుగుతుంది కదా అండ్ ఇక్కడ మీరు చాలా అనుభవం ఉన్న ఆటగాడు కాబట్టి మీరు ఇప్పుడు రిటైర్మెంట్ చేయలేరని చెప్పింది. మీ అనుభవం అక్కడ ఉపయోగపడుతుంది అండ్ ఇది ఇంగ్లాండ్ పర్యటనకు మాత్రమే కాదు, మేము రిక్వెస్ట్ చేస్తున్నామని BCCI కూడా చెప్పింది. BCCI ఇలా అంది, ఇప్పుడు రిటైర్ అవ్వకండి, ఎందుకంటే ఇండియా టీంకు నీ అవసరం చాలా ఉంది. మీ డెసిషన్ గురించి ఇంకొకసారి థింక్ చేయండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఇంకొకసారి దానిలోకి తిరిగి రండి. ఎందుకంటే మీరు ఇలా ఎలా రిటైర్మెంట్ చేయగలరు? నిజానికి రోహిత్ వెళ్ళిపోయాడని BCCIకి కూడా తెలిసి ఉంటే కోహ్లీ వెళ్ళిపోతే భారత టెస్ట్ క్రికెట్ కుప్పకూలిపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో కోహ్లీ రిటైర్మెంట్ తీసుకుంటే అది మొత్తం ఇండియాకి సాడ్ న్యూస్ అవుతుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే BCCI నేను వారికి చెప్పలేదు. 2022లోనే BCCI అతనికి రిటైర్మెంట్ తీసుకొచ్చామని చెప్పి ఉంటే విరాట్ ఈ రోజు రిటైర్ అయ్యేవాడు. ఇది ధృవీకరించబడిన విషయం. ఎందుకంటే విరాట్ రిటైర్ కావాలని కోరుకున్నాడు, కానీ విరాట్ ఎందుకు స్వయంగా రిటైర్మెంట్ తీసుకోలేదు?